నౌకరు వాళ్ళందరూ వెళ్ళారు. మెల్లగా చప్పుడు చేయకుండా తమ చేతికి ఏది దొరికిందో దాన్ని తీసుకువచ్చారు పాముని చంపేందుకు. కాసేపలా అందరూ టెన్షన్గా ఉన్నారు. చివరికి పాము మెల్లగా క్రిందికి జారింది, అలా ప్రక్కకు వెళ్ళింది. ప్రక్కకు వెళ్ళేటప్పుడు చూస్తే పెద్ద పాము, చాలా భయంకరంగా ఉంది. ఇది బాబా చెప్పింది. పొడుగాటి బాబా గురించి తెలుసా అన్నారు మిరికర్ని. అది చాలా భయంకరంగా ఉంటుంది అన్నారు. ఇది బాబా గారు చెప్పిన సత్యం. ఆ పాము అలా ప్రక్కకు వెళ్ళింది. అంతటితో ఆ గండం గడిచింది. ఇప్పుడు మిరికరికి ఆ భయం పోయింది. మనసుకి ఆనందం వేసింది. బాబాగారి ప్రేమ గుర్తుకు వచ్చింది. బాబాగారి దయ గుర్తుకు వచ్చింది. ఆలోచిస్తూ ఉన్నాడు, బాబాగారు ఇదంతా ఎలా ముందుగా చెప్పగలిగారు? వారికి ఎంతటి దయ, వారు ఎంతటి సర్వగుణులు. నేను వద్దు అంటున్న శ్యామను నా సహాయం కోసం టాంగాలో కూర్చోబెట్టారు. నన్ను ఈ గండం నుంచి రక్షించారు. ఈ కీడును ముందుగానే వారు శంకించి ముందుగానే తెలుసుకుని నాకు సరైన సమయానికి ధైర్యాన్ని ఇచ్చారు. వారి దర్శనంలోని మహత్యాన్ని నాకు తెలిపారు. మసీదు యొక్క దర్శనాన్ని నా మనసులో నాటారు. వారి యొక్క ప్రేమను సహజమైన లీల ద్వారా నాకు చూపారు అని తలపోశాడు. ఇది ఈ కథ. ఇందులో చూడండి బాబాగారు చెప్పిన మాటలన్నీ. ఇతనికి కీడు రాబోతూ ఉంది, ఈ పాము గండం ఉంది అని బాబాగారికి ముందే తెలుసు. అదే సూచించారు, భయంకరంగా ఉంటుంది అది. అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం, మనల్ని ఆ సర్పం చంపగలదా అని. రక్షించేవారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది? కాబట్టి రక్షకుణ్ణి మనం ఆశ్రయించి ఉంటే ఇటువంటి గండాలు, ఇటువంటి కష్టాలు మనల్ని ఏమి చేయలేవు. ఇది బాబాగారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ మిరికర్ ఆలోచన ఒకసారి చూద్దాం. ఏమన్నారు మిరికర్? వారి దర్శనంలోని మహత్యాన్ని చూపారు. బాబాగారి దర్శనం చిత్తవృత్తిని మారుస్తుంది. మిరికర్తో పాటుగా శ్యామని వెళ్ళమన్నారు బాబా. శ్యామ చెప్పారు, నేను మీ వెంట వస్తానండి అని. మిరికర్ వద్దులేండి, మీకెందుకు అంత శ్రమ అన్నారు. అంటే బాబా ఆజ్ఞను ఆయన అక్కడ పాటించలేదు. కానీ మళ్ళీ వెంటనే తమ పొరపాటును సరిదిద్దుకున్నారు. తిరిగి బాబాగారి మాటను పాటించారు. అలా చిత్తవృత్తి మారింది బాబాగారి దర్శనంతో, బాబాగారి వచనాలతో. కాబట్టి బాబాగారి సన్నిధి మన చిత్తవృత్తిని మారుస్తుంది. అలా వారి దర్శనంలోని మహత్యాన్ని నాకు చూపారు. వారి ప్రేమను సహజమైన లీల ద్వారా నాకు తెలియచేశారు. వీరి ప్రాణాన్ని రక్షించారు, పాము కాటు నుంచి కాపాడారు. అది కూడా బాబాగారి ప్రేమ. అది వీరి మనసుకి స్పష్టంగా వచ్చింది. ఇక మసీదు యొక్క మహత్యాన్ని నా మనసులో నాటారు. ఏంటి మసీదు యొక్క మహత్యం? బాబా ముందే చెప్పారు, ఈ తల్లి ఒడిలో కూర్చున్న వారిని నిర్భయులను చేస్తుంది. వారికి దుఃఖం అన్న మాటే ఉండదు. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి అన్నారు. నిజమైన కష్టం ఏంటి? నిజమైన దుఃఖం ఏంటి? ద్వారకామాయి ఒడిలో కూర్చోవడం అంటే ఏంటి? ఇక్కడ బాబాగారు ఏం చేశారు? మిరికర్ని పాము కాటు నుండి కాపాడారు. వారి గండాన్ని తొలగించారు. బాబా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, పాము కాటు నుంచి కాపాడటమే కాదు, కాలరూప సర్పం కాటు నుంచి కూడా నేను కాపాడగలను. కాలరూప సర్పం అంటేనే మాయ. అటువంటి మాయ నుంచి కూడా మిమ్మల్ని నేను కాపాడగలను. దానికి ఏం కావాలి? బాబాగారు చెప్తున్నారు, తల్లికి బిడ్డలపై అత్యంత ప్రేమ. కానీ బిడ్డలకు తల్లిపై విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది? కాబట్టి మాయ నుంచి మిమ్మల్ని కాపాడడానికే నేను వచ్చా. కానీ మీకు నా పట్ల విశ్వాసం ఉంటేనే నేను మిమ్మల్ని రక్షిస్తా మాయ నుంచి. కాబట్టి బాబాగారు కోరుతూ ఉన్నది మన నుంచి విశ్వాసం. ఇప్పుడు ద్వారకామాయి ఒడిలో కాసేపు కూర్చోవడం అని అంటే వారి పట్ల విశ్వాసంతో, శ్రద్ధతో, నిష్ఠతో ఆశ్రయించడం అని. శ్రద్ధానిష్టలను చూపేది మన వాక్కుతో కాదు, మన ఆచరణ ద్వారా. అలా బాబాగారి తత్వాన్ని తెలుసుకుంటూ వారి చూపిన మార్గంలో మనం నడుస్తూ వారిని ఆశ్రయించాలి. అటువంటి శ్రద్ధ నిష్టలతో మీరు నన్ను ఆశ్రయిస్తే ఏం చేస్తారు? వారికి ఎటువంటి దుఃఖము ఉండదు. వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. దుఃఖానికి కారణమైన కోరికను తొలగిస్తారు బాబా వారిని మనం ఆశ్రయిస్తే. కోరికకు కారణమైన అజ్ఞానాన్ని నివృత్తి చేస్తారు బాబా మనం వారిని ఆశ్రయిస్తే. ఇది ద్వారకామాయి ఒడిలో కూర్చోవడము అని అంటే.
అంటే భక్తి శ్రద్ధలతో వారిని ఆశ్రయించాలి, వారు చూపిన మార్గంలో నడవాలి. అప్పుడు దుఃఖాన్ని తొలగిస్తారు, వారికి ఎటువంటి కష్టములు ఉండవు. నిజమైన కష్టం ఏమిటి అంటే గురువు కృపకో గురువు అనుగ్రహానికో దూరం కావడమే. ఇది నిజమైన కష్టం. కాబట్టి మీరు కానీ శ్రద్ధ విశ్వాసాలతో నన్ను ఆశ్రయిస్తే, అదే తల్లి ఒడిలో మీరు కూర్చుంటే మీకు నా కృప ఎప్పుడు ఉంటుంది, మీకు ఇటువంటి కష్టం రాదు అని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు. ఇక చివరిది, ఈమె నీడలో విశ్రమిస్తే వారికి సుఖాల ఆసనం అధిష్ఠించినట్లే అన్నారు. నీడలో విశ్రమించడము అనంటే మన మనసు స్థిరంగా వారిలో విశ్రమింపచేయటం, మన మనస్సును వారిలో లయం చేయటం, మన మనస్సును వారికి పరిపూర్ణంగా సమర్పించటం. ఇదే మనసు అణగటము అనంటే, ఇదే అహంకారాన్ని తొలగించుకోవడము అనంటే, ఇదే శరణాగతి అనంటే. అలా నన్ను మీరు శరణాగతి కోరితే సుఖాల ఆసనాన్ని అధిష్ఠించినట్లే, సుఖం శాశ్వతమైన ఆత్మసుఖాన్ని నేను మీకు ప్రసాదిస్తాను అని సింబాలిక్గా తెలుపుతూ ఉన్నారు. ఇది ద్వారకామాయి మహత్యం. ఈ ద్వారకామాయి మహత్యం మిర్కర్ మనసులో బాగా నాటుకుంది. అందుకే బాబా ఎప్పుడు ఇచ్చేది ఆత్మానందాన్ని, ఆత్మసుఖాన్ని. మనం బాబాగారిని ఆశ్రయించవలసింది ఇటువంటి ఆత్మసుఖం కోసమే, కానీ గోధుమ పిండి కోసం కాదు. ఇంకొకసారి నానా డెంగ్లే అనే ఒక జ్యోతిష్యుడు షిరిడికి వచ్చారు. వారు బూటికి చెప్పారు, అయ్యా ఈరోజు మీకు చాలా అశుభం, మీకు గండం ఉంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు, కానీ కొంచెం ధైర్యాన్ని వహించండి అన్నారు. సరే, ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి బూటి మనసులో ఒకటే చింత, అయ్యో ఏం జరగబోతుంది అని. కాబట్టి మనసుకి అశాంతి. దీంతో ఆయన బాధపడుతూనే ఉన్నారు. సరే, అందరూ మసీదుకు వెళ్ళే సమయం అయింది. బూటి గారు, ఈ డ్యాంగిలే అందరూ కలిసి మసీదుకు వెళ్ళారు బాబాగారి దర్శనానికి. అందరూ బాబాగారి ముందు కూర్చొని ఉన్నారు. బాబా ఎంతమందిని ఎలా గమనిస్తూ ఉంటారో చూడండి. అందుకే చెప్పారు అక్కడ, మీరు సాగరం బాబా, మీలో లేచే అనేక ఆలోచన తరంగాలు కూడా మీరే అన్నారు హేమాడ్ పంత్. అద్భుతమైన మాట. అది వారి ప్రేమని సూచిస్తూ ఉంది. ఎన్నిసార్లు తలుచుకున్న అద్భుతమైన ఓవి అది. అలా ఎంతమందిని గమనిస్తారో, ఎంతమందికి ఎటువంటి కష్టాలు రాబోతున్నాయని గ్రహిస్తారో, ఎటువంటి సమయాల్లో ధైర్యాన్ని కలిగిస్తారో, భయాన్ని తొలగిస్తారో, అభయాన్ని ప్రసాదిస్తారో. అందుకే సద్గురువు అభయదాత. వెంటనే బూటి గారితో అంటారు బాబాగారు, ఏంటి ఈ నాన్న నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడా? మనకు ఎటువంటి భయము అవసరం లేదు, నన్ను ఎలా చంపుతావో చంపు, నేను చూస్తానని అతనితో సవాలు చేయి అన్నాడు. చూడండి, సద్గురువు అభయం ఇస్తే మనం సవాలు చేయవచ్చు. ఇప్పుడు చూద్దాం ఎలా జరిగిందో ఇది. ప్రొద్దుటి నుంచి అదే భయంలో ఉన్నారు బూటి. సాయంత్రం టాయిలెట్కి వెళ్ళారు. టాయిలెట్కి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పాము వచ్చింది. వెంటనే భయంతో ఆయన బయటకు వచ్చారు. వీరి నౌకర్ రాయితో కొట్టాలనుకున్నాడు ఆ పాముని. బూటి నివారించారు. వద్దులే ఉండు అని అన్నాడు. నౌకరు వెళ్ళి ఒక కర్ర తీసుకొచ్చాడు. కర్రతో కొట్టే ప్రయత్నం చేసేలోగా అక్కడ ఒక రంధ్రం ఉండింది, దానిలో దూరి పాము తప్పించుకొని పోయింది. అలా బూటిని గండం నుంచి బాబాగారు రక్షించడము జరిగింది. బూటి మనసుకు స్పష్టంగా వచ్చింది బాబాగారు రక్షించారు అని. కాబట్టి గండం ఉంది అని జ్యోతిష్యం చెప్పింది, దాని నుంచి రక్షించగల సమర్థులు బాబా. అంటే పాము వచ్చింది, అది తప్పించుకొని పోవడం సహజం కావచ్చు, కానీ బాబాగారు ముందుగానే తెలియచేశారు, మనకు ఎటువంటి భయము అవసరం లేదు అన్నాడు. ఇక్కడ మనము అనంటే ద్వారకామాయి బిడ్డలం, ద్వారకామాయిని ఆశ్రయించిన వాళ్ళం, కాబట్టి మనకు ఎటువంటి భయం అక్కర్లేదు అని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ముందు లీలలో కూడా శ్యామాను చితలికి మిర్కర్తో పంపకపోయినా బాబాగారు కాపాడగలరు. కానీ శ్యామాను ఎందుకు పంపారు అక్కడికి అని అంటే, మిర్కర్ మనసుకు రావాలి, చూడు నేను వద్దంటున్నా, శ్యామాను నా కోసం పంపారు బాబాగారు, నా సహాయం కోసం అనుకున్నారు. అలా ముందే చెప్పారు తనకు వచ్చే గండాన్ని, నీ గండాన్ని నేను రక్షిస్తాను అని బాబాగారు తెలియచేశారు. అది మన మనసుకు రావడం కోసమే శ్యామాను అక్కడికి పంపడం జరిగింది. ఇలా ఉంటుంది బాబాగారి లీల. శ్యామాను పంపడం కేవలం ఒక మెషే కారణం, దాని ద్వారానే మిర్కర్ మనసుకు వచ్చింది.
బాబాగారు శ్యామ ద్వారా నాకు సహాయం చేశారు అని. అలాగే బాబాగారి నుంచి కొంతమంది స్త్రీలు సంతానం కోసం వచ్చేవారు. అప్పుడు బాబాగారు కొబ్బరికాయను వారి ఒడిలో వేసేవారు. శ్యామ కూడా ఒకసారి ఒక సందర్భంలో ఆయన బాబాగారితో పోట్లాడి మరి ఒక స్త్రీకి కొబ్బరికాయను ఇప్పిస్తాడు. ఆ సందర్భంలో బాబా అంటారు, అరే శ్యామ, మీరెంత పిచ్చివాళ్ళు, కొబ్బరికాయ ద్వారా సంతానం కలుగుతుందా? వాస్తవం, కొబ్బరికాయ ద్వారా అయితే జరగదు. అందులో ఉన్న శక్తి బాబాగారి సంకల్పమే, వారి అనుగ్రహమే. కానీ ఇటువంటి భౌతికంగా కనపడే కొబ్బరికాయనో ఒక ఫలాన్నో ఇస్తే తప్ప మనకది మనసుకు ధైర్యాన్ని కలిగించదు. భౌతికంగా కనపడేది కానీ ఇస్తే, ఇదిగో బాబాగారు దీన్ని ఇచ్చారు అని మనసుకి ఒక ధైర్యం. అటువంటి ధైర్యాన్ని కలిగించేందుకే కొబ్బరికాయను బాబాగారు ఇచ్చేవారు. అది అక్కర్లేదు, బాబాగారి సంకల్పం చాలు, బాబాగారి వచనం చాలు సంతానం కలిగేందుకు కానీ, ఎటువంటి కోరిక తీరేందుకు కానీ. అలా ఇవన్నీ బయటికి కనపడే మిషలే. అందుకే శ్యామను పంపడం జరిగింది. ఇక్కడ కూడా బూటి గారికి కూడా మనకేం భయం, ద్వారకామాయి బిడ్డలం కదా అని అన్నారు. అలా ఉంటుంది బాబాగారి రక్షణ. ఇలా బాబాగారు తన భక్తులకు ఎదురయ్యే కష్టాలను ముందుగానే గ్రహించి వాటిని తొలగించేవారు. వారికి తమ యందు విశ్వాసాన్ని కలిగించేవారు. తమ పాదాల చెంత స్థిరపరిచేవారు. ఎప్పుడైనా మనకు కష్టం కలిగినప్పుడే భగవంతుడు గుర్తుకు వస్తారు. సుఖాల్లో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకు రారు. కానీ ఎప్పుడూ భగవంతుడి స్మరణలో ఉండడం మనకు ఎంత శ్రేయస్సో కుంతిదేవి ప్రార్థన తెలుపుతూ ఉంది. ఓ దేవా, ఈశ్వర, సుఖాలను కోరుకునే వారికి సుఖాలను ఇవ్వండి, కానీ నాకు ఎప్పుడు దుఃఖాల పరంపరనే ఇవ్వండి. దుఃఖాలలో ఉన్నప్పుడే మీ నామస్మరణ నిత్యము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఇవ్వదలుచుకుంటే నాకు ఇదే ఇవ్వండి, నేను దీన్నే కోరుకుంటూ ఉన్నా అని ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో అప్పుడే సహజంగా భగవంతుడి స్మరణ చేస్తూ ఉంటాం. భగవంతుడి స్మరణ చేయటం భగవంతుడి అనుగ్రహానికి గుర్తు. భగవంతుడి స్మరణ చేయటం మనకు శ్రేయస్సును కలిగిస్తుంది. కాబట్టి మనకు శ్రేయస్సు కలగాలి అంటే నిత్యం వారి స్మరణ ఉండాలి, వారి నామస్మరణ మనం చేసుకుంటూ ఉండాలి అని అంటే కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలని మనం ధైర్యంగా భరించేందుకే, సహించేందుకే బాబాగారు సహనం అనే మాట మనకు చెప్పారు. ఇలా బాబాగారి పట్ల శ్రద్ధతో, సహనంతో నిత్యం వారి నామస్మరణ చేస్తూ ఉంటేనే అది మనకు శ్రేయస్సు. ఇక్కడ హేమడ్ పంత్ గారు ఒక చక్కటి ప్రార్థన చేయిస్తారు మనందరి చేత. బాబా, మేము ఎప్పుడు మీ నామస్మరణలో ఉండేలా మీ పాదాల చెంత మాకు ఆశ్రయాన్ని ప్రసాదించండి అని. కాబట్టి బాబాగారి స్మరణ నిత్యం చేయడమే మనకు శ్రేయస్కరం. వారి నామస్మరణ నిత్యము మనం చేసేందుకే సచ్చరిత్రని బాబాగారు ప్రసాదించారు. సచ్చరిత్ర అధ్యయనం, మననం, శ్రవణం మనకు వారి నామస్మరణ నిత్యము చేయిస్తూ ఉంటుంది. ఇక తరువాతి విషయాలను రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై.